5 మ్యాచ్ల టీ20 భాగంగా బుధవారం టీమిండియా జింబాబ్వే జట్ల మధ్య జరిగిన 3వ టీ20లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. మొదట బ్యాటింగ్తో అదరగొట్టిన యువ భారత తర్వాత బౌలింగ్లో కూడా దుమ్మురేపారు. దాంతో ఇండియా వరుసగా రెండో మ్యాచ్లో కూడా విజయం సాధించి సిరీస్లో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జింబాబ్వే బౌలర్స్ను చితక్కొట్టి 182 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 66 పరుగులతో అదరగొట్టేశారు. మిడిల్ ఆర్డర్లో రుతురాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 49 పరుగులు చేసి త్రుటిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇక ఇవాళ తుది జట్టులోకి వచ్చిన యశస్వి జైస్వాల్ 36 పరుగులతో రాణించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్స్లో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. శుభమాన్ గిల్ 49 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు 3 సిక్సర్స్ ఉన్నాయి. అలాగే రుతురాజ్ కూడా అదరగొట్టేశాడు. 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు 3 సిక్స్లున్నాయి. ఇక జైస్వాల్ 27 బంతుల్లోనే 36 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు 2 సిక్సర్స్ ఉన్నాయి. ఇంకా సంజు కూడా 2 ఫోర్లు కొట్టి 12 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక గత మ్యాచ్లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ మాత్రం 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో టీమిండియా 20 ఓవర్స్లో భారీ స్కోర్ చేసి జింబాబ్వే ముందు 183 పరుగుల టార్గెట్ని పెట్టింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మొదట్లోనే వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్లోనే మదవీర్ వికెట్ పడింది. ఇక వరుసగా వికెట్లు పడిపోయిన జింబాబ్వే 39 పరుగులకు 5 పడిపోయి కష్టాల్లో పడింది. ఆవేష్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే పతనాన్ని శాసించారు. దాంతో యువ భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించి సిరీస్లో 2-1తో నిలిచింది. ఇక సిరీస్లో భాగంగా 4వ మ్యాచ్ జూలై 13న జరగనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.